అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీపై సీఎం చంద్రబాబు సమీక్ష. క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష. అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామానికి చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో కొద్ది రోజుల క్రితం గల్లంతు. బోటులో ఉన్న 7 మత్స్యకారుల ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలను సీఎంకు వివరించిన అధికారులు. మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్, మైరన్ పోలీసులు గాలిస్తున్నారని, విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరణ. బోటులో ట్రాన్స్‌పాండర్, బోటు ఒంటరిగా ఎందుకు వెళ్లింది, బోటు గల్లంతు అయినట్టు ఎప్పుడు సమాచారం వచ్చింది, గాలింపు చర్యలు ఎప్పుడు ప్రారంభించారనే అంశాలపై అధికారులను ప్రశ్నించిన సీఎం. వేటకు వెళుతున్న మత్స్యకారులకు సాంకేతికంగా అందుతున్న సాయం, రోజువారీ సమన్వయ వ్యవస్థలపై సీఎం సమీక్ష. ఘటన జరిగిన తరువాత రియాక్ట్ అవ్వడం కాదు, ఇటువంటి ఘటనలు జరగకుండా ఎస్ఓపీ అమలు చేయాలన్న సీఎం. ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు తప్పకుండా నమోదు చేయాల్సిందన్న సీఎం. వేటకు వెళ్లే వారి వివరాలుంటేనే సత్వర సాయం సాధ్యమవుతుందన్న సీఎం. అన్ని శాఖలు సమన్వయంతో, సహకారంతో మత్స్యకారులు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని సీఎం. 3వ తేదీన వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు 10 రోజుల తర్వాత తిరిగి వస్తామని కుటుంబ సభ్యులకు చెప్పిన మత్స్యకారులపై గల్లంతుపై 16వ తేదీ అధికారులకు సమాచారం ఇచ్చిన వారి కుటుంబాలు. కోస్ట్ గార్డ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్టు వివరించిన అధికారులు. చెన్నైలోని కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్‌తో ఇప్పటికే మాట్లాడిన రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు. ఏపీకి చెందిన బోటు మిస్సింగ్‌పై బంగ్లాదేశ్‌కు, అండమాన్‌కు చెన్నైలోని కోస్ట్ గార్డ్ ఉన్నతాధికారుల ద్వారా సమాచారం. నేవీ డార్నియర్ విమానాల ద్వారా 216 నాటికల్ మైల్స్ వరకు గాలింపు జరిపినట్లు వివరణ. మత్స్యకారులకు ఆచూకీ కనుగొనేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని సీఎం సూచన. బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం.